ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరొక ఆదివారాన్ని మా జీవిత కాలంలో అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ మహాదయ చేత, కృప చేత కాపాడుతున్న తండ్రి, నేను స్తుతిస్తూ ఉన్నాం. మా జీవితం బాగు చేయడానికి నీ వాక్యాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఆ వాక్యము మేము ధ్యానింపవచ్చు ఉంటుండగా వినగల చెవులను, గ్రహించగల మనస్సును దయచేయండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత నీవు నిలబెట్టావు. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ చీకటి శక్తులను దూరపరచి నీ మహిమ, కీర్తి, ఘనత కొరకు మేము బ్రతుకున్నట్లుగా దీవించమని ఈ ప్రార్థన మా ప్రభువును, నీ ప్రియకుమారుడును, మమ్మల్ని పరలోకం తీసుకొని వెళ్ళడానికి రానై ఉన్న నజరేయుడైన యేసు క్రీస్తు పేరిట మీకు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమన దేవుని పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. వాక్య పఠన భాగంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలనైన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. లోకం అనేటటువంటి ఇల్లు, దాని అర్థం వేరు. లోకం ఇల్లు అని దేన్ని అంటుందంటే, రాళ్ళు, కర్రలతో, మట్టితో, ఇసుకతో, సిమెంట్తో కట్టబడిన ఒక కట్టడాన్ని లోకం ఇల్లు అంటుంది. దేవుని యొక్క భాష వేరు, మానవుల యొక్క భాష వేరు. దేవుడు ఒక పదాన్ని వెనకాల ఇంకొక అర్థంతో దాన్ని ఉపయోగిస్తాడు. మానవుడు మాట్లాడిన విధానంలో దేవుడు మాట్లాడు కానీ, దేవుడు మాట్లాడే విధానాన్ని కానీ మనం అర్థం చేసుకోగలిగితే బైబిల్ మనకు క్లియర్గా అర్థమవుతుంది. దేవుడు మాట్లాడే విధానాన్ని మనం అర్థం చేసుకోనకుండా ఉంటే బైబిల్ మనకు అర్థం కాదు, దేవుడి మాటలు మనకు అర్థం కాదు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మనుషులే నా ఇల్లు అంటున్నాడు. అంటే దేవుడంట తాను నివసించడానికి, తాను ఉండడానికి నివాసము, ఇల్లుగా మనుషులనే కట్టుకున్నాడంట. దేవుడు అనే ఇల్లు ఏంటంటే మనిషి యొక్క హృదయము, మానవ దేహం. ఈ పాయింట్ను మీరు మైండ్లో పెట్టుకుంటే నేను చెప్పబోయే వాక్యం మీకు అర్థమవుతుంది. మనుషులు అనుకునే ఇల్లు కట్టడాలు అయితే, దేవుడు అనుకునే ఇల్లు మనుషులు. కనుక దేవుడు మనుషులను ఇల్లు అంటున్నాడు అనే ఆలోచనతో మనం కానీ ఈ వాక్యాన్ని వింటే కరెక్ట్గా అర్థమవుతుంది. ఓకే, ఈ యొక్క వాక్య పఠన భాగంలో నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుదాం. ఆ ఇల్లు యోగ్యమైనదైతే
మీ సమాధానము దాని మీదకు వచ్చును. అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. జాగ్రత్త. ఇక్కడ చదివిన మాటలు మనం ఏం చేస్తున్నామంటే, ఆ ఇల్లు యోగ్యమైనదైతే సమాధానము ఆ ఇంటి మీదకి వస్తుందంట. ఆ ఇల్లు అయోగ్యమైనదైతే ఆ సమాధానము ఆ ఇంట్లోకి రాదంట. ఇక్కడ ఇల్లు అనే మాట మనం చూసాం. ఇందాక హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు ఇల్లు అని దేన్ని వాడుతున్నాడు? మానవ దేహాన్ని, మానవ హృదయాన్ని ఇల్లు అంటున్నాడు. ఇక్కడ 11వ వచనంలో ఒక మాటను చేర్చుదాం మనం. ఒక మాటను చేర్చి చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇల్లు అనే చోట మనిషి హృదయం అని పెడదాం. ఓకేనా? ఇప్పుడు చదవండి. మనిషి హృదయం అని పెట్టి చదవండి. ఇల్లు అనే దగ్గర 11వ వచనం చదవండి. ఆ మనిషి హృదయము యోగ్యమైనదైతే సమాధానము వచ్చును. ఆ మనిషి ఇల్లు, ఆ మనిషి హృదయము అయోగ్యమైనదైతే సమాధానము రాదు. సరే, ఇలా బైబిల్ చదవాల్సింది. ఇలాగా బైబిల్ని చదివితే మనకు క్లియర్గా అర్థం అవుతుంది. ఇక్కడ ఇల్లు అని రాసి ఉంది కదా అంటే, ఇల్లు అంటే ఇల్లు కదా, దాని వెనకాల మనిషి హృదయం అని దేవుని యొక్క అర్థం. ఓకే, కనుక మొట్టమొదటి పాయింట్లో మనకు అర్థమైంది ఏంటంటే, దేవుడు మాట్లాడే భాష వేరే ఒకటి ఉంది. దేవుడు అనుకునే భాష అర్థం వేరే ఒకటి ఉంది. అంటే దేవుడు ఇల్లు అనే పదాన్ని దేనికి వాడతాడంటే, మానవ హృదయానికి, మనిషి దేహానికి వాడతాడన్నమాట. కాబట్టి ఆ కోణంలో మనం మనసులో పెట్టుకొని ఇప్పుడు ముందుకెళ్తాం. జాగ్రత్త విందాం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఆ ఇల్లు యోగ్యమైనదైతే సమాధానం వస్తుంది, ఆ ఇల్లు అయోగ్యమైనదైతే ఆ ఇంటికి సమాధానం రాదు అంటున్నాడు. మొదట 2 విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. 2, ఇంటిలో ఇల్లు అనే దానికి 2 అర్థాలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. 2 అర్థాలు మనం ఆలోచన చేయాలి. 2 అర్థాలు అంటే చూద్దాం. ఇప్పుడు గొప్ప ఇల్లు, బాగున్న ఇల్లు అని మనం దేంటంటామంటే, లోకపరంగా మనుషుల భాషలో మట్టితో కట్టిన ఇల్లులు కాదు, లేదంటే తాటాకులతో కట్టిన ఇల్లు కాదు. మట్టితో తాటాకులతో కట్టిన ఇల్లు పక్కన సిమెంట్తో, గ్రానైట్తో పెద్ద బంగ్లా ఉందనుకోండి, ఆ ఇల్లు గొప్ప ఇల్లు అంటాం మనం లోకపరంగా. మనుషులందరూ కూడా ఒక పూరిపాక పక్కనే పెద్ద బిల్డింగ్ ఉందనుకో, దాన్ని గొప్ప ఇల్లు అంటారు. అంతేనా? లేదా పూరిపాకని గొప్ప ఇల్లు అంటారా? పక్కన ఉన్న ఇల్లుని గొప్ప ఇల్లు అంటారు. అంటే మానవులకి గొప్ప ఇల్లు ఎలాగుంటది, మానవులు కట్టుకున్న ఇల్లు గొప్ప ఇల్లు అనేది ఏంటంటారంటే, నడవడానికి గ్రానైట్ వేసి ఉండాలి, తెల్లరాయి వేసి ఉండాలి, తెల్లరాతి వేసి ఉండాలి. తలుపులు చూస్తే టేకు తలుపులు ఉండాలి, టేకు కిటికీలు ఉండాలి. అవునా? గోడలు చూస్తే వాల్కేర్ పెట్టి నునుపుగా ఉండాలి. ఎమ్మెల్యేలు, మంత్రులు ఇల్లు, ధనవంతులు ఇల్లు అట్టాగే కదా ఉంటది. చూస్తే బెడ్రూములు 2-3 బెడ్రూములు ఉండాలి, అటాచ్డ్ బాత్రూమ్ ఉండాలి, మంచి ఫ్యాన్లు ఉంటాయి, మంచి లైటింగ్ ఉంటది, సోఫాలు ఉంటాయి, కుర్చీలు ఉంటాయి. అవునా? కిచెన్ ఉంటది, టైల్స్, గోడల నిండా టైల్స్ ఉంటది, మంచి మంచి కలర్స్ తో పెయింట్ వేసి ఉంటది. ఇలాగా కట్టుకోవాలని దాన్ని మంచి ఇల్లు అని చెప్పి మనం అనుకుంటాం. మంచిదే. మరి ఒక మంచి ఇల్లు గ్రానైట్ తో ఉండాలి అనుకుంటే, ఒక మంచి ఇల్లు టేకు తలుపులు ఉండాలనుకుంటే, ఒక మంచి ఇంట్లో కరెంట్ ఉండాలనుకుంటే, ఒక మంచి ఇల్లు మంచి పెయింట్ తో ఉండాలనుకుంటే, ఒక మంచి ఇల్లు బాగా ఎత్తుగా ఉండాలనుకుంటే, ఒక మంచి ఇల్లు
దృఢంగా మంచి సిమెంట్ తో కట్టబడాలి అనుకొని ఉంటే, మంచి ఇంటికి మంచి కిటికీలు ఉండాలి, మంచి వంటగది ఉండాలి అనుకొని మనం కడుతూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సంఘంలో, చర్చిలో దేవుని ఎదుట కూర్చున్న మనము లోకం తాను అనుకుంటున్న ఇల్లు గొప్పదిగా చేసుకుంటే, దేవుడు తాను అనుకున్న ఇల్లు గొప్పదిగా ఉండాలని దేవుడు అనుకుంటున్నాడు. లోకానికి కట్టడం ఇల్లు అయితే, దేవునికి మనిషి హృదయము ఇల్లు. ఇప్పుడు చూద్దాం. ఆ ఇల్లు గొప్పది అని మనుషులు అంటున్నారు. దేన్ని బట్టి అంటే, ఆ కట్టడాన్ని బట్టి, ఆ టైల్స్ ని బట్టి, ఆ గ్రానైట్ ని బట్టి, ఆ లైటింగ్ ని బట్టి, దాని యొక్క తలుపులను బట్టి, ఆ డిజైన్ ని బట్టి, ఓ ఆ ఇల్లు చాలా డబ్బులు పెట్టి కట్టబడింది, ఆ ఇల్లు చాలా పెద్ద ధనవంతుడిది అంటున్నాం. ఇల్లును చూసి, ఇల్లు కట్టబడిన విధానం చూసి, ఇంట్లో ఉన్న వస్తువులను చూసి. లోకానికి అది గొప్ప ఇల్లు అయితే, లోకానికి అది నివసించడానికి యోగ్యమైన ఇల్లు అయితే, మరి దేవునికి ఇల్లు మానవ దేహము, మానవ హృదయం అంట. దేవుని వద్దకు వచ్చిన మనమందరం కూడా, దేవుని వద్దకు వచ్చిన మనమందరం కూడా, దేవుడు మన ఇంట్లో, మన హృదయములో ఉండాలంటే, మన మన హృదయము, మన దేహము కూడా యోగ్యమైనదై ఉండాలంట. యోగ్యమైనదంటే, లోకంలో ఒక ఇల్లు గ్రానైట్ తో కట్టబడి ఉంటే అది యోగ్యమైనది, గొప్పది. యోగ్యమైనదంటే మంచిది, గొప్పది. టేకు తలుపులు వేస్తుంటే గొప్పది, మంచిది. మంచి రంగులు వేస్తుంటే మంచిది, గొప్పది. మరి ఇప్పుడు లోకం కట్టుకున్న ఇల్లు గొప్పది, యోగ్యమైనదైతే, దేవుడు తాను నివసించాలనుకున్న ఇల్లు కూడా యోగ్యమైనదై ఉండాలంట. మనం దేవుడి దగ్గరకు వచ్చి దేవుణ్ణి ఇల్లు అడుగుతున్నాము, డబ్బు అడుగుతున్నాము, ఆరోగ్యం అడుగుతున్నాము, తిండి అడుగుతున్నాము, ఉద్యోగాలు అడుగుతున్నాము, సంతానం అడుగుతున్నాము. మనం వచ్చి అడుగుతున్నాం, ప్రభువా మాకు అది కావాలి, ఇది కావాలని అడుగుతూ ఉన్నాం. మంచిదే. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు బంగారపు ఇంట్లో ఉంటే నీకు మనశ్శాంతి ఉంటుందా? నువ్వు ముఖ్యమంత్రి అయితే నీకు మనశ్శాంతి ఉంటుందా? సమాధానము. నీ ఇంటి నిండా, బీరువా నిండా డబ్బులుంటే నీకు సమాధానం ఉంటుందా అని దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. మనుషులు సమాధానమును వెతకకుండా భౌతిక సంబంధమైన వాటితో ఆనందం పొందవచ్చు అనుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, సమాధానము హృదయము లోపల నుంచి రావాలి. మనస్సు శాంతి, మనశ్శాంతి, మనస్సు లోపల ఉండే శాంతి. నీకెంత డబ్బున్నా, బొరుగులు తిన్నా కూడా అరగడం లేదనుకో. బొరుగులు ఎట్టుంటాయమ్మా? రాళ్ళు ఎలా ఉంటాయి, మెత్తగా ఉంటాయి. ఊరికి అటు తాగితే రాగిపోతాయి. బొరుగులు తిన్నా కూడా నీకు పొట్టలో అరగడం లేదనుకో, అప్పుడు ఎంత డబ్బుండి ఉపయోగం ఏంది? ఈ మాట ఒక సినిమా యాక్టర్ అన్నాడు. ఆయన పేరెంతో తెలుసా? రేలంగి నరసింహారావు. పాత సినిమాల్లో యాక్టర్. రేలంగి కమెడియన్ అన్నమాట. ఆయన ఏమన్నాడంటే, రాయి తిన్నా అరిగిపోయే రోజుల్లో నాకు బొరుగులు కూడా దొరకలేదు. సినిమా యాక్టర్ అయ్యాను, వజ్రాలు సంపాదించుకున్నాను, బంగారం సంపాదించుకున్నాను, కానీ ఇప్పుడు బొరుగులు తిన్నా అరగడం లేదు. ఆ రోజుల్లో ఏమో రాళ్ళు తిన్నా అరిగిపోయేది, కానీ బొరుగులు కూడా దొరకల. ధనవంతుడిని అయ్యాను, బాగా వజ్ర వైద్యులు సంపాదించుకున్నాను, ఇప్పుడు ఏది కావాలంటే అది తినగలను, కానీ బొరుగులు తిన్నా కూడా నాకు అరగడం లేదు అన్నాడు. చూసారా?
సమాధానము, మనశ్శాంతి మనిషికి ఏ విధంగా దొరుకుతుంది అని దేవుడు చెప్తున్నాడంటే, ఇల్లు యోగ్యమైనదైతే ఆ ఇంట్లో సమాధానం ఉంటది. రెండిల్లుల గురించి ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను. రెండిల్లులు. మొదటి ఇల్లు భౌతికమైనది. మొదటి ఇంటిని మనం జాగ్రత్త చేసుకుంటాం. టైల్స్ వేసుకుంటాం, గ్రానైట్ వేసుకుంటాం, ఊడ్చుకుంటాం, పెయింట్ వేసుకుంటాం, పూల మొక్కలతో గార్డెన్‌తో నింపుకుంటాం, చెట్లు నాటుకుంటాం, రకరకాల అన్ని కూడా చేసుకొని ఆ ఇంటిని డిజైన్ చేసుకొని అందంగా ఉండాలి, నా ఇల్లు గొప్పగా ఉండాలనుకుంటాం. మంచిదే. అయితే అంత గొప్ప ఇల్లు కట్టుకున్నా, అంత గొప్ప డిజైన్ చేసుకున్నా కూడా ఆ ఇంట్లో నువ్వు మనశ్శాంతి లేకుండా ఉండడానికి అవకాశం ఉంది. నువ్వు డబ్బుతో, బంగారంతో కట్టుకున్నా కూడా ఆ ఇంట్లో నీకు మనశ్శాంతి లేకుండా ఉంటే ఎలాగ మనశ్శాంతి వస్తది? ఎలాగ సమాధానం వస్తది? దేవుడు చెప్తున్నాడు, మనిషి అట, మానవ హృదయం అంట దేవుడికి ఒక ఇల్లంట. ఆ ఇంటిని ఎలాగా చేసుకుంటే ఆ ఇంట్లోకి, ఆ మనిషిలోకి, ఆ హృదయంలోకి సమాధానం వస్తది. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇప్పుడు మనిషి కట్టుకున్న ఇంట్లోకి పెయింట్ రావాలి, అందంగా ఉండాలంటే. మనిషి కట్టుకున్న ఇంట్లోకి గ్రానైట్ రావాలి, అందంగా ఉండాలంటే, గొప్పగా ఉండాలంటే. మనిషి కట్టుకున్న ఇంట్లోకి టేపు తలుపులు రావాలి, అందంగా ఉండాలంటే. మనిషి కట్టుకున్న ఇంట్లోకి మంచి లైటింగ్ రావాలి, అందంగా ఉండాలంటే. మనిషి కట్టుకున్న ఇంట్లోకి మంచి గట్టి సిమెంటు, రాడ్లు, కంకర, ఇసుక కావాలి, అందంగా గట్టిగా ఉండాలంటే. అది బాగుండాలంటే ఇవన్నీ అక్కడికి రావాలి. ఆ ఇల్లు బాగుండాలంటే ఇవన్నీ అందులోకి రావాలి. మరి ఆ ఇల్లు, మనిషి మనిషి కట్టుకున్న ఆ ఇల్లు బాగుండాలంటే ఇవన్నీ కావాలే. బాగుండాలంటే ఇవన్నీ కావాలంట. మరి దేవుని యొక్క మాటల్లో, దేవుని యొక్క అర్థంలో ప్రేమ దేవుని బిడ్డలారా, మనిషి యొక్క ఇల్లైతే, హృదయం ఒక ఇల్లైతే, ఆ ఇంట్లోకి సమాధానము, ఆ ఇంట్లోకి మనశ్శాంతి ఎలా వస్తుంది? మనం బాగుండాలని ఇల్లు కట్టుకుంటున్నాం కానీ, ఆ ఇంట్లో బాగుంటామా? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏ ఇంట్లో అయితే అల్లరి ఉంటుందో ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు. ఏ ఇంట్లో అయితే దేవుడు ఉండడో ఆ ఇంట్లో మనశ్శాంతి, సమాధానం ఉండదు. మనుషులు ఏమనుకుంటున్నారంటే, పెద్ద ఇల్లు కట్టుకుంటే దాంట్లో నేను బాగుండొచ్చు అనుకుంటున్నారు. టేకుతో ఇల్లు కట్టుకుంటే దాంట్లో నేను బాగుండొచ్చు అనుకుంటున్నారు. గ్రానైట్ వేసుకుంటే దాంట్లో నేను బాగుండొచ్చు అనుకుంటున్నారు. దేవుడు మనుషులతో మాట్లాడుతున్న భాష మనకు గాని అర్థమైతే, నువ్వు ఇలాగ కట్టుకున్న ఇంట్లో నీకు సమాధానం ఉండదు. కట్టుకో, మంచిదే. నువ్వు ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కట్టుకో, మంచిదే. కానీ గ్రానైట్ వేసుకుంటే నాకు సమాధానం వస్తది అనుకోవడం పొరపాటు అంటున్నాడు. టేకు తలుపు పెట్టుకుంటే నా ఇంట్లో సమాధానం, ఆశీర్వాదం వస్తది అనుకోవడం పొరపాటు అంటున్నాడు. మంచి లైటింగ్, మంచి పెయింటింగ్ వేసుకుంటే నా ఇంట్లో సమాధానం, నేను బాగుంటా ఆ ఇంట్లో అని అనుకోవడం తప్పు అంటున్నాడు. కొంతమంది అంటుంటారు. ఏమంటారంటే, పాస్టర్ గారు, ఈ ఈ ఇంట్లోకొచ్చిన కాడి నుంచి మాకు బాగలేదండి. డబ్బు రావడం లేదండి. ఇంట్లోకొచ్చిన కాడి నుంచి. ఈ ఇంట్లోకొచ్చిన కాడి నుంచి మాకు ఆరోగ్యం బాగలేదండి. ఇంట్లోంచి వచ్చిన కాడి నుంచి మాకు డబ్బు రావడం లేదండి. ఇంట్లోకొచ్చిన కాడి నుంచి మాకు కలిసి రావడం లేదండి అంటారు. ఒక విషయం అయితే నేను చెప్పగలను. ఇల్లు ఎలా కట్టుకోవాలంటే గాలి వచ్చేటట్టు కట్టుకోవాల. ఎలా కట్టుకోవాలమ్మా? గాలి 4 పక్కల గోడ ఉండి, 4 పక్కల మొత్తం అసలు గాలి రాకుండా ఉన్న ఇంట్లోకి నువ్వు అతిలో చేరావనుకో, గాలి ఎక్కడి నుంచి వస్తది నీకు? వస్తదా? అప్పుడు గాలి రాకపోతే ఏమవుతది? అనారోగ్యం వస్తది. మనం చేరే ఇల్లు, మనం కట్టుకున్న ఇల్లు ఒక ఆలోచనతో, ఒక జ్ఞానంతో కట్టాలి.
తలుపులు ఇటు పక్క ఎందుకు పెడతారో తెలుసా? వెలుగు రావడానికి, సూర్యుని యొక్క వెలుగు రావడానికి. మనిషికి సూర్యుని యొక్క వెలుగు అవసరం, మానవ దేహానికి గాలి అవసరం ఉంది. కాబట్టి వాస్తు కాదు, వాస్తు కాదు ఇక్కడ. మనిషికి గాలి అందేటట్టుగా కిటికీలు ఉండాలి, తలుపులు ఉండాలి. ఆ గాలి తలుపు వస్తేనే మనకి మన ఒంటికి ఆరోగ్యం. ఆ గాలి వస్తేనే. కనుక ఒకవేళ కొంతమంది ఇలా అంటుంటారు, ఇంట్లోకి వచ్చిన తర్వాత బాగలేదంటే నువ్వు 4 పక్కల గాలి రాని ఇంట్లో ఉన్నావేమో. అది ఎందుకు ఆలోచించావు? కాబట్టి కిటికీలు ఉన్నాయండి. కిటికీలు ఉంటే గాలి రావద్దు, చుట్టూ ఇల్లు ఉన్నాయి కదా. ఒకసారి ఆలోచన చేయండి. ఇల్లే ఉంది, కానీ చుట్టూ గోడలు ఉన్నందువలన గాలి, బయట గాలి నీకు ఇంట్లోకి రావడం లేదు. సమస్య. అనారోగ్యం సమస్య. అనారోగ్యం వస్తే పనికెళ్ళలేవు. పనికెళ్ళకపోతే డబ్బులు రావు. డబ్బులు రాకపోతే పేదరికం, ఆకలి బాధలు, మళ్ళా ఈ అనారోగ్య బాధలు. ఇది మీకు అర్థమైతే క్లియర్‌గా. మనం ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నా, మనం ఒక ఇల్లు కట్టుకోవాలన్నా గాలి, వెలుతురు బాగా వచ్చేటట్టు ఉంటేనే ఆ ఇంట్లో నువ్వు కాపురం చేయగలవు. వాస్తు కాదు. గాలి, వెలుతురు నీ దేహానికి తగలాలి. ఇది ఇంటికి సంబంధించినటువంటి విధానం. ఎలాగైతే మనం ఒక ఇల్లు కట్టుకొని మన ఆరోగ్యానికి, మనం నివసించడానికి కావలసిందంతా కూడా పెట్టుకుంటే ఆ ఇంట్లో మనం బాగా ఉండగలమో, ఇప్పుడు దేవుడు అనే ఇంట్లోకి వద్దాం. జాగ్రత్త, దేవుడు అనే ఇంట్లోకి వచ్చేద్దాం. మనం కిటికీలు పెట్టుకోకుండా ఆ ఇంట్లో ఉంటే మనకు ఆరోగ్యం రాదు. వస్తుందా? రాదు. చూడండి, మనం లైటింగ్ లేకుండా, ఇంట్లో లైటింగ్ లేకుండా ఇంట్లో ఉంటే మనకి చీకటిగా ఉంటది, బాగుండదు. ఏమంటే నేను లైటింగ్ వేయకపోయినా నాకు ఇంట్లో బాగుంటది అంటే రాదు. కిటికీలు లేకపోయినా నాకు బాగుండాలంటే రాదు. గాలి, వెలుతురు, మంచి వాతావరణం, చెట్లు. పాతకాలంలో మీకు ఒక మాట చెప్తున్నా, జాగ్రత్తగా. ఓల్డ్ ఈస్ గోల్డ్ అని ఎందుకు అన్నారంటే, పాతకాలంలో సిమెంట్‌తో కట్టేవాళ్ళ, మట్టితో కట్టేవాళ్ళ? మట్టి. మీరు ఎండాకాలంలో మట్టి ఇంట్లో వెళ్ళి ఒకసారి ఒక 10 నిమిషాలు ఉండండి. సిమెంట్ ఇంట్లో కట్టిన ఇంట్లోకి వెళ్ళి ఒక 10 నిమిషాలు ఉండండి. ఎక్కడ చల్లగా ఉంటుంది? ఏమో? మట్టి ఇంట్లో చల్లగా ఉంటది. మట్టి ఇంట్లో ఫ్యాన్ ఉండదు మళ్ళా. పాతకాలంలో ఫ్యాన్లు ఉన్నాయా? లేవు. కానీ సిమెంట్ ఇంట్లో ఫ్యాన్ ఉంటది, కానీ ఇది ఉడకతుంటది. కట్టుకున్న విధానం, చేసుకున్న విధానం. పాతకాలంలో ఇలాంటి సిమెంట్ రోడ్లు లేవు. ఉత్త మట్టే ఉండేది. పాతకాలంలో తాటాకులు, కర్రలు, మట్టితో కట్టుకున్న ఇల్లులు కాబట్టి వేడికి మట్టి హీట్ ఎక్కదు ఎక్కువగా. ఈ ఎండ సూర్యుడు పడినప్పుడు ఆ ఇల్లులు వేడెక్కవు, తాటాకు వేడెక్కదు. అదే ఇనుప ముక్కాడై ఒక రాయి ఆ ఎండలో పెట్టు, చూడండి, మీరు పరిశీలించండి. కింద మట్టి ఎక్కువగా వేడిగా ఉంటదా? సిమెంట్ రోడ్ ఎక్కువ వేడిగా ఉంటదా? అంటే సిమెంట్ రోడ్ ఎక్కువ వేడిగా ఉంటది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏ విధానంలో మనల్ని ఇల్లు కట్టుకోమన్నాడో ఆ విధానాన్ని మర్చిపోయి ఫ్యాషన్ పేరుతో, టెక్నాలజీ పేరుతో సిమెంట్‌ను తెచ్చుకున్నాం, రాడ్లు తెచ్చుకున్నాము. పాతకాలంలో ఏ ఇంట్లో ఫ్యాన్లు ఉండవు. కానీ ఆరోగ్యంగా 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బతికారు. జాగ్రత్తగా వినండి. దీంట్లో నేను 2 కలుపుతున్నా. ఈ యొక్క వచనంలో, ఈ యొక్క పాఠంలో భౌతిక సంబంధమైన ఆరోగ్యం కలుపుతున్నాను, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, సమాధానం కూడా చూపిస్తున్నాను మీకు. మనిషి ఎక్కడ పొరపాటు చేశాడో, మనిషి ఎక్కడ దెబ్బతింటున్నాడో, మనిషికి మనశ్శాంతి లేకుండా పోయిందో, మనిషికి ఎందుకు ఆరోగ్యం లేకుండా పోయిందో చెప్తున్నాను, జాగ్రత్తగా. పాతకాలంలో మట్టితో, కర్రలతో కట్టుకున్న ఇంట్లో మనిషికి చల్లదనం ఉంది. ఇప్పుడు టెక్నాలజీ పేరుతో కట్టుకున్న ఇళ్లల్లో వేడి, ఎండ చేసేసి ఆ సిమెంట్ గోడలకి, ఆ సిమెంట్ ఆ రాడ్లకు ఎండ తగిలేసేసరికి దాంట్లో ఉన్న వేడి ఆ లోపల ఉన్న మనుషుల ఒంట్లోకి, దేహాల్లోకి వెళ్ళిపోతుంది.
ఒక మనిషి ఒంట్లోకి వేడి వెళ్తే రోగాలే వస్తాయి. ఒక మనిషికి సరైన గాలి తగలకపోతే రోగాలే వస్తాయి. ఒక మనిషి ఎక్కువ శాతము గాలి రాని వేడి ఉన్న ఇంట్లో ఎక్కువ బతుకుతూ ఉంటే ఆ మనిషికి రోగాలు అనారోగ్యం కాకుండా ఇంకేమొస్తుంది? పాతకాలంలో ఎక్కువ సంవత్సరాలు బతకడానికి, పాతకాలంలో రోగాలు ఎక్కువ లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? పాతకాలంలో దేవుడిచ్చినటువంటి వాటితో బతికారు. దేవుడేమిచ్చాడు? మట్టిచ్చాడు. దేవుడేమిచ్చాడు? కర్రలిచ్చాడు. దేవుడేమిచ్చాడు? వజ్రాలు ఇచ్చాడు. కానీ మనుషులు దాన్ని చెడగొట్టుకొని బిల్డింగుల పేరట, వాటి పేరట, సిమెంట్ పేరట దేవుడిచ్చినటువంటి ఆ ప్రకృతి సిద్ధమైన దాన్ని పోగొట్టి చూడండి, ఒక మాట చెప్తాను. ఆ రోజుల్లో ఎక్కడైనా మట్టి ఉండేది, చల్లదనం ఉండేది. ఆ రోజుల్లో చెట్లు ఎక్కువ ఉండేవి, చల్లదనం ఉండేది. ఆ రోజుల్లో నీళ్ళు ఎక్కువ ఉండేది, చల్లదనం ఉండేది. ఇప్పుడు చెట్లు మొత్తం కొట్టేసి ఫ్లాట్లు, రోడ్లు మొత్తం తీసేసి సిమెంటు. ఆ రోజుల్లో పేడతో పంట పండించేవాళ్ళు. ఈరోజు విషంతో పంట పండిస్తున్నారు. పాయిజన్, ఎరువు. మరి సక్రమైన టౌన్‌లోకెళ్తే అసలు గాలి రాదు. చుట్టూ ఇల్లులే, సిమెంట్ ఇల్లులే, రోడ్లే, సిమెంట్ రోడ్లే. మరి ఇలాంటి దేవుడు యథార్థంగా దేవుడు సాధారణంగా ఇచ్చిన వాటిని వాడకుండా మనిషి తన సొంత తెలివితేటలతో దేవుడి జ్ఞానాన్ని పక్కన పెట్టి అభివృద్ధి పేరిట టెక్నాలజీ పేరిట ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం వలన పాత కాలంలో కంటే ఇప్పటికి రోగాలు ఎక్కువైపోయాయి. చూసుకోండి, నేను అందుకే బొంతరాలు తెప్పించా. ఎందుకో తెలుసా? మీరు చూడండి కావాలని. ఆ బొంతరాలు పాతకాలంలో బ్రిటిష్ వాళ్ళు కానీ, పాతకాలంలో పాత ఇళ్లలో కానీ వాడతారు. అవునా? మీరు అనుకుంటారు పాస్టర్‌కి ఏమైనా పిచ్చా ఏంది? పాస్టర్ పాత అలవాట్లు పాతవి చేస్తున్నట్టు అనుకుంటున్నారా? కాదు, 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 కాదు. దేవుడు చేసిందే. ఆ రాళ్లతో బొంతరాళ్ళలో కట్టిన, మట్టిలలో కట్టిన ఉన్న ఉన్న ఆ ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా? తెలియదు, చెడగొట్టుకున్నారు. ఇలాగా దేవుడిచ్చిన సహజ సిద్ధమైనవి మానవుడు ఏర్పాటు చేసుకోకుండా టైల్స్ అని, గ్రానైట్ అని, సిమెంట్ అని, రాడ్లని పెట్టుకొని లోపల అనారోగ్యాన్ని కలుగజేసుకుంటారు. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు ఆ పాత తరంలో ఆరోగ్యం ఉంది, ఆ పాత తరంలో చల్లదనం ఉంది, ఆ పాత తరంలో ఆయుష్ ఎక్కువ కాలం ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. దీన్ని ఒప్పుకుంటారు కదా? రైట్. ఇప్పుడు కొత్త తరానికి వస్తే ఆ పాతది మొత్తం తీసేసి ఇదంతా పెట్టారు కాబట్టి ఈ కొత్త ఇళ్లలో గాలి ఆడదు, ఆరోగ్యం ఉండదు. ఏసీ ఎందుకు కొనాల్సి వచ్చింది తెలుసా? ఏసీ ఎందుకు కొనాల్సి వచ్చింది? లోపల వేడి పడుతుంది కాబట్టి. వేడి ఎందుకు పడుతుంది? సిమెంట్ పెట్టుకున్నావు కాబట్టి. పాతకాలంలో ఏసీలు ఉండేవా? పాతకాలంలో ఫ్రిడ్జ్లు ఉండేదా? అసలు కుండలో నీళ్లు తాగితే ఎంత ఆరోగ్యం? మట్టి కుండలో. చద్దన్నం తింటే ఎంత ఆరోగ్యం అండి? దేవుడు ఇచ్చిన సహజ సిద్ధమైనవన్నీ పోగొట్టుకున్నారు కనుక ఇప్పటి ఇల్లులన్నీ కూడా అయోగ్యమైపోయాయి. ఇప్పటి ఇళ్లలో మొత్తం కూడా అనారోగ్యం వచ్చేసారు. ఇది మీకు అర్థమైతే ఫస్ట్ పాయింట్. మానవుడు దేవుడిచ్చిన సహజ సిద్ధమైన వాటితో నివాసించడం, ఆ ఇల్లులో ఉండకుండా తనకిష్టమైన వాటిలోకి వచ్చాడు కాబట్టి మనుషులందరికీ రోగాలు వచ్చాయి. ఇప్పుడు మీకు ఆ ఇల్లు గురించి క్లియర్గా అర్థమైందా? ఇప్పుడు రెండో ఇంట్లోకి వెళ్తాం. రెండో ఇల్లు ఏంటి? దేవుడు చెప్పేటటువంటి మానవ దేహమే, మానవ హృదయమే ఇల్లు. దేవుడు అంటున్నాడు, నా మాటలు నీ హృదయములోకి వెళితే సమాధానము అంటున్నాడు. దేవుడు ఇల్లు అని దేన్ని అంటున్నాడంటే మనిషి దేహాన్ని, మానవ హృదయాన్ని దేవుడు ఇల్లు అంటున్నాడు. ప్రేమల దేవుని బిడ్డలారా,
ఒక మానవ దేహము, ఒక మానవ హృదయము యోగ్యమైనది, మంచిది, గొప్పది అని ఎలా అనబడుతుందంటే, దేవుని యొక్క మాటలు ఏ ఏ హృదయములోకి వెళ్తాయో, ఏ హృదయములో ఉంటాయో, ఆ హృదయము యోగ్యమైనది, మంచిది, ఆ దేహము మంచిది అని అర్థం. అందుకే యేసు ప్రభు తన శిష్యులతో ఏమంటున్నాడంటే, మీరు సువార్తకెళ్ళండి. మీరు సువార్తకెళ్ళినప్పుడు ఎన్నో రకాల ఇల్లులు కనబడతాయి. ఇల్లులంటే మానవ దేహాలు, మానవ హృదయాలు కనబడతాయి. మీరు చెప్పే నా మాట, యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసు ప్రభు ఆజ్ఞలు పాటిస్తే మీకు పరలోకం, యేసు ప్రభు చెప్పినట్టుగా బతకాలని మీరు ప్రకటించండి. ఆ మాట ఏ హృదయం అనే ఇంట్లోకి వెళ్తదో, ఏ మానవ దేహంలోకి వెళ్తదో, ఆ మానవ దేహంలోకి, ఆ మానవ హృదయములోకి సమాధానం వస్తది అన్నాడు. ఓకేనా? కనుక యోగ్యమైన ఇల్లు ఏంటి అంటే, యోగ్యమైన దేహము ఏంటంటే, యోగ్యమైన హృదయము ఏంటంటే, దేవుని యొక్క మాటలు తీసుకొని ఎవరైతే తన హృదయములో పెట్టుకుంటాడో, ఆ హృదయము యోగ్యమైనది అని అర్థం. దేవుని యొక్క మాటల ప్రకారం బ్రతకడానికి ఎవరైతే ఇష్టపడతారో, ఆ హృదయము మంచి హృదయం అని అర్థం. ఎవరైతే తమ హృదయములో యేసు యొక్క మాటలు పెట్టుకుంటారో, ఎవరైతే తమ జీవితంలో దేవుని యొక్క మాటల ప్రకారం బతకాలనుకుంటారో, వాళ్ళకి సమాధానం వస్తది. మనం ఏమనుకుంటున్నామంటే, దేవా నాకు ఇల్లుంటే నేను బాగుంటాను కదా! నాకు ఇల్లుంటే మంచి గ్రానైట్‌తో కట్టిన ఇల్లుంటే నాకు సమాధానం ఉంటది కదా! టేకుతో కట్టిన తలుపుల్లో గల ఇల్లుంటే సమాధానం ఉంటది కదా! బీరువా నిండా డబ్బులుంటే సమాధానం ఉంటది కదా! అలా ఉండదు. దేవుని యొక్క మాటలు ఏ హృదయములో ఉంటాయో, దేవుని యొక్క మాటలకు భయభక్తులు కలిగి ఎవరు పాటిస్తుంటారో, వాళ్ళ హృదయానికి, వాళ్ళ దేహానికి సమాధానం. మానవ లోకం తప్పిపోయింది, దారి తప్పింది. మానవ లోకం లాభాన్ని చూసుకుంటుందే కానీ, ఈ ఈ ఆహారాన్ని తిని అనేక మంది ఆరోగ్యాలు పాడవుతున్నదని మందేయకుండా మానుతుందా? లేదు. మందేస్తేనే పంట, మందేస్తేనే లాభం. మందేసిన తిండి తింటే ఆరోగ్యం ఎట్లా వస్తది? మంచిదేస్తే మనిషికి తింటే ఆరోగ్యం. మంచిదేది? దేవుని యొక్క మాట మంచిది. మంచిదేది? దేవుని యొక్క ఆజ్ఞ మంచిది. మంచిది తీసుకుంటే మనకు మంచి జరుగుతది గానీ, చెడ్డది తీసుకుంటే మనకు మంచి ఎట్లా జరుగుతది? కనుక మానవులు తమ దేహాలను పాడు చేసుకోవడానికి కారణం దేవుడిచ్చింది వాడక. దేవుడిచ్చింది వాడకుండా, దేవుడు చేసిన సహజ సిద్ధమైనవి తీసుకోకుండా, మానవులందరూ తమ సొంత జ్ఞానంతో, చదువు పేరుతో, సైన్స్ పేరుతో మనిషి జీవితాలను, ఆరోగ్యాలను పాడు చేసేసాడు. ఆదాము అన్ని సంవత్సరాలు ఎందుకు బతికాడు? ఇప్పుడు ఎందుకు మనిషి బతకడం లేదంటే కారణము దేవుడిచ్చింది తీసుకోక. దేవుడు చెప్పింది చేయక మనిషి ఆరోగ్యం పాడైనట్టు, ఆత్మీకంగా తీసుకుంటే ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క మాటలు, దేవుడి యొక్క ఆజ్ఞలు ఏ మనిషి అయితే తీసుకుంటాడో ఆ మనిషి, ఆ హృదయము యోగ్యమైనదని అర్థం. శిష్యులతో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. శిష్యులతో ఏం చెప్తున్నాడంటే, మీరు వెళ్ళి నా గురించి చెప్పండి. నా మాటలు వాళ్ళకు చెప్పేటప్పుడు వాళ్ళు నా మాటలు తీసుకున్నారా? వాళ్ళ ఇంట్లో సమాధానం. మీరు ఈ పాయింట్‌ను పట్టుకోకుండా దేవుని యొక్క మాటలు మా ఇంటి చుట్టూ ఉండాలి. దేవుని యొక్క వాక్యం నా ఇంట్లో మొత్తం ఉండాలి. దేవుని యొక్క మాటలు నా హృదయంలో ఉండాలి. దేవుని యొక్క మాటలు నా భర్తలో ఉండాలి. దేవుని యొక్క మాటలు నా భార్యలో ఉండాలి. దేవుని యొక్క మాటలు నా పిల్లల్లో ఉండాలి. దేవుని యొక్క భయభక్తులు, ప్రార్థన, వాక్యం చదవడం, ఆ ఇంట్లో ఎప్పుడు ప్రార్థన జరుగుతుంటే, ఆ ఇంట్లో ఎప్పుడు సువార్త జరుగుతుంటే, ఆ ఇంట్లో ఎప్పుడు వాక్యం చదువుతుంటే ఎందుకు బాగుండదు ఆ ఇల్లు? మనం ఏమనుకున్నామంటే బయట జనాలు ఎవరైనా వచ్చినప్పుడు ఫ్రిడ్జ్ చూస్తే అబ్బో!
వీళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందే. మనం ఏమనుకున్నాం అంటే మన ఇంట్లోకి వచ్చినప్పుడు పెద్ద బిల్డింగ్, సిమెంట్ బిల్డింగ్, గ్రానైట్, ఓ వీళ్ళ ఇంట్లో గ్రానైట్ ఉందే అనిపించుకోవాలనుకున్నాం. బయట జనాలు చూసినప్పుడు అబ్బో వీళ్ళ ఇంట్లో టేకు తలుపు ఉందే. వాళ్ళ ఇంట్లో యేసయ్య ఉన్నాడు అని, మా ఇంట్లో యేసయ్య ఉన్నాడు అని అనిపించుకోవాలని అనుకుంటే ప్రార్థన ఉంటది, సువార్త ఉంటది, వాక్యం ఉంటది, పరిశుద్ధత ఉంటది, గౌరవం ఉంటది, మంచితనం ఉంటది, దేవుడు ఉంటాడు. ఇల్లు యోగ్యమైన ఇల్లు, దేవుడున్న ఇల్లు, ప్రార్థన జరిగే ఇల్లు, వాక్యం చదివే ఇల్లు, మంచి మాటలు మాట్లాడే ఇల్లు, అది కదా యోగ్యమైన ఇల్లు. అది కదా యోగ్యమైన ఇల్లు. ఒకడు ఒకడు బంధువులు కానీ మిత్రులు కానీ మన ఇంట్లోకి రాగానే మనకేం వాళ్ళకేం కనబడాలి తెలుసా? ఫ్యాను, ఫ్రిడ్జ్, గ్రానైటు ముఖ్యం కాదు. మన ఇంట్లోకి రాగానే దేవుని మాట, యేసుక్రీస్తు నిజమైన దేవుడు. అవునా? అలాంటి మాటలు మన గోడల నిండా ఉన్నాయనుకో దేవుని వాక్యాలు. వచ్చినోడు ఏం చేస్తాడంటే అవి చదువుతాడు. ఏమంటే బయట నుంచి వచ్చినోడు నీ గ్రానైట్ చూస్తే వాడికి ఏం ఉపయోగం? బయట నుంచి వచ్చినోడు నీ టేకు తలుపు చూస్తే ఏం ఉపయోగం? బయట నుంచి వచ్చినోడు నీ కిటికీలు చూస్తే, సోఫాలు చూస్తే వాడికి ఏం ఉపయోగం? బయట నుంచి వచ్చిన వాళ్ళు చూడాల్సింది ఏందో తెలుసా? మన ఇంట్లో దేవుడు ఉన్నాడని వాళ్ళకి అర్థం కావాలి. బయట నుంచి వచ్చిన వాళ్ళకి మన ఇంట్లో దేవుడు ఉన్నాడు ఎట్లా అర్థమవుతుంది? వాళ్ళు వచ్చే సమయానికి మనం ఏం చేస్తుండాలి తెలుసా? టీవీలో సినిమా చూస్తుంటే అబ్బా వీళ్ళంతా ప్రార్థన పనులు అనుకుంటారా? బయట నుంచి రాగానే వచ్చిన వాళ్ళకి ఏం కనబడదు తెలుసా? తండ్రి లేదా భర్త, భార్య, పిల్లలు అందరూ సోఫాలో కూర్చొని బైబిల్ చదువుకుంటున్నారు అనుకో, ప్రార్థన చేసుకుంటున్నారు అనుకో, ఆ వచ్చినోడు ఏమనుకుంటాడు? భక్తులు అనుకుంటాడా? లేకపోతే భక్తిహీనులు అనుకుంటాడా? భక్తులు అనుకుంటాడు. కాబట్టి చూడండి, యోగ్యమైన ఇల్లు ఆశీర్వాదం పొందుతుంది, యోగ్యమైన ఇల్లు సమాధానం పొందుతుంది, యోగ్యమైన ఇంట్లో దేవుడు ఉంటాడు. మనం ఏమనుకున్నాం అంటే అలా అనుకున్నాం. లోకం అనుకున్నట్టుగా అనుకుంటున్నాం. మంచిల్లంటే గ్రానైట్‌తో, టేకుతో కాదండి ఇల్లంటే. మన మన ఒంట్లో దేవుడు ఉండడం, మన ఇంట్లో ప్రార్థన ఉండడం, మన ఇంట్లో వాక్యాలు ఉండడం, భర్తలో, భార్యలో, పిల్లలు మొత్తం కలిసి కుటుంబ సమేతంగా ఏ ఇల్లైతే ప్రార్థన చేస్తుందో, ప్రార్థన జరుగుతుందో అది యోగ్యమైన ఇల్లు, అది సమాధానం ఉండే ఇల్లు. భర్త ఏమో ఇటు సెల్ ఫోన్ తీసుకొని కూర్చుంటాడు, భార్య ఏమో ఇటు సెల్ ఫోన్ తీసుకొని కూర్చుంటది, పిల్లకాయలు బెడ్రూమ్ లో తీసుకుపోని సెల్ ఫోన్ పట్టుకొని పట్టుకుంటుంటారు. గంటలు గంటలు రీల్స్, గంటలు గంటలు సినిమాలు, గంటలు గంటలు జోకులు. అది సమాధానం కలిగిన ఇల్లా? అక్కడికి ఆశీర్వాదం వస్తుందా? నువ్వు సెల్ ఫోన్ పట్టుకొని గంటలు గంటలు కూర్చున్నప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడా? కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలు గుర్తుపెట్టుకోండి. నువ్వు చాలా మంది అంటుంటారు, కొంతమంది అంటారు, అయ్యా నాకు పెంకుటిల్లు నాది పూరిపాక. పూరిపాకలోనైనా ప్రార్థన చేస్తుంటే అది ఇంద్రభవనం, అది మంచి ఇల్లే, బంగారంతో కట్టిన ఇల్లే. నువ్వు అనుకుంటున్నావేమో నాది పూరిపాక అని. ప్రార్థన చేయి, అక్కడ వేసే ఉంటాడు. నువ్వు అనుకుంటున్నావేమో నాది అయ్యా రేకులు ఇల్లు అని. ప్రార్థన చేయి, దేవుడు ఎక్కడ ఉంటాడో అది యోగ్యమైన ఇల్లు. ఎక్కడ ప్రార్థన జరుగుతుంటుందో, ఎక్కడ వాక్యం ప్రకటింపబడుతుందో, ఎక్కడ నీతిగా ఉంటారో, ఎక్కడ విశ్వాసంతో ఉంటారో, ఎక్కడ పరిశుద్ధతో ఉంటారో, ఆ ఇంట్లో, ఆ దేహంలో, ఆ కుటుంబంలో, ఆ తండ్రిలో, ఆ తల్లిలో, ఆ పిల్లల్లో సమాధానం వస్తుంది. కనుక మనం గొప్పగా దేన్ని ఎంచామంటే టేపు తలుపుని గొప్ప అనుకున్నాం. మనం గొప్పగా ఏమనుకున్నామంటే ఫ్రిడ్జ్ గొప్పది అనుకున్నాం.
మనం గొప్పది ఏమనుకున్నామంటే గ్రానైట్ గొప్పది అనుకున్నాం. కానీ దేవుని మాటలు నా భర్తని, నా భార్యని, నా పిల్లల్ని, నా ఆరోగ్యాన్ని, నా దేహాన్ని కాపాడుతాయని అనుకోలేదు. చ అందుకే, అందుకే ఎంతమంది క్రైస్తవుల ఇళ్లల్లో ఇల్లు నిండా వాక్యం నిండి ఉంటుంది. ఎంతమంది చర్చికి వచ్చే వాళ్ళ యొక్క ఇంట్లో ప్రతి నిత్యము దేవుని మాటలు వినబడుతుంటాయి. ఎంతమంది చర్చికి వచ్చే వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరుగుతుంది. ఎంతమంది చర్చికి వచ్చే కుటుంబం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు. నాకు చెప్పండి. మట్టింటిని తీసుకొని సిమెంట్ ఇంటిని కట్టుకుంటే చల్లదనం ఎట్టొస్తదమ్మా? మంచి ఎరువుతో పండించాల్సిన పంటల్ని పురుగుల మందులేస్తే ఆరోగ్యం ఎట్టొస్తదమ్మా? కాబట్టి మీకు అది అర్థమైతే మనుషులు దేవుడిచ్చిన సహజ సిద్ధమైన దాన్ని పోగొట్టుకొని వాళ్ళ సొంత ఆలోచనలతో ఆరోగ్యం చెడగొట్టుకున్నారు అన్నది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. డబ్బు కోసం, మనుషులు వ్యాపారం కోసం, మానవ ఆరోగ్యాలతో డాక్టర్లు వ్యాపారం చేస్తున్నారు. రైతులు వ్యాపారం చేస్తున్నారు. ఎవడెటు పోతే నాకేంటని. అందుకే మానవ లోకంలో రోగాలు, మానవ లోకంలో పాపాలు పెరిగిపోయాయి. మనుషులందరూ చెడిపోయారు. మనుషులందరూ దుర్మార్గులైపోయారు. కారణం ఏంటో తెలుసా? హృదయము లోపల దేహమే ఇల్లని, హృదయమే దేవునికి నివాసమని ఎరగక దేవుణ్ణి పక్కకు నెట్టి, శాతాన్ని లోపల పెట్టి, దురాశలు లోపల పెట్టుకొని బతుకుతుంటే మానవులు ఎలా బాగుంటారండి? ఎలా వర్షాలు పడతాయి? ఎలాగా ప్రకృతి బాగుంటుంది? ఇక్కడ మనం ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటో తెలుసా? యోగ్యమైన ఇంట్లో సమాధానం ఉంటుంది. ఇల్లంటే మానవ దేహం, మానవ హృదయం. ఇల్లు అంటే గుర్తుపెట్టుకో. ఇల్లు అనే మాట నీకు తగలంగానే అమ్మో ఇల్లు అంటే నేనే కదా అన్నారు. ఇల్లు అంటే నేనే కదా, ఈ ఇంట్లోనే కదా దేవుడు ఉండాల్సింది అని నీకు అర్థం కాదు. దేవుడు అనే మాట అది. నీకు సమాధానము, మనశ్శాంతి రావాలంటే నీ దేహము, నీ హృదయము యోగ్యమైనదిగా ఉండాలి. యోగ్యమైనదంటే ప్రార్థన చేసేది, యోగ్యమైనదంటే విశ్వాసంతో ఉండేది, యోగ్యమైనదంటే పరిశుద్ధంగా ఉండేది, యోగ్యమైనదంటే ప్రేమ కలిగి ఉండేది, యోగ్యమైనదంటే వాక్యం చదివేది, వాక్యం వినేది. ఇలా ఒక ఇంట్లోకి సమాధానం వస్తుంది. బిల్డింగుల మీద బిల్డింగులు కడతారు కానీ లోపల ప్రార్థన ఉండదు. సోఫాలు తెచ్చుకుంటారు కానీ దేవుడికి విలువ ఉండదు. టేకు తలుపులు వేసుకుంటారు కానీ ప్రార్థన జరగదు. బీరువాలు కొనుక్కుంటారు కానీ పిల్లలకి దేవుడి మాటలు నేర్పించారు. బంగారం ఒంటి నిండా పెట్టుకుంటారు కానీ దేవుడు మాటలు ఉండవు. ఎట్లా వస్తుందండి సమాధానం? ఎలా వస్తుంది సమాధానం చెప్పు? దేవుని మాటలు కదా మనిషికి సమాధానాన్ని, మనశ్శాంతాన్ని, జీవాన్ని ఇచ్చేది. మీరు ఇల్లు ఎలాంటి ఇంట్లో ఉంటున్నారు అన్నది ముఖ్యం. చుట్టూ గాలి వచ్చే ఇంట్లో ఉంటున్నారా? లేక వేడి తగిలే ఇంట్లో ఉంటున్నారా? ఎలాంటి హృదయంతో ఉంటున్నావు అన్నది ముఖ్యం. దేవుని మాటలతో నిండిన, దేవునికి విధేయత కలిగిన, ప్రార్థన కలిగిన, లెగవగానే ప్రార్థన చేసే కుటుంబమా, లెగవగానే వాక్యం చదివే కుటుంబమా? ఎందుకుండదు సమాధానం చెప్పు నాకు. లాజరు రోడ్డు మీద ఉన్న సమాధానంతో ఉన్నాడు. దానియేలు సింహానుభవంలో ఉన్న సమాధానంగా ఉన్నాడు. పేతురు జైల్లో ఉన్న సమాధానంగా ఉన్నాడు. నీకెందుకు లేదు సమాధానం? నువ్వు సమాధానము కాని దాన్ని లోపల పెట్టుకున్నావు. సమాధానం కాని దాన్ని చుట్టూ పెట్టుకున్నావు.
సమాధానం కాని దాన్ని కోరుకుంటున్నావు, సమాధానం లేని దాంతో తిరుగుతున్నావు. సమాధానము ఎక్కడ దొరకదో వాళ్ళని చూస్తున్నావు. వాళ్ళ వాళ్ళకి సమాధానం ఉండదు. బంగారు ఇంట్లో ఉన్న సమాధానం ఉండదు. సినిమా యాక్టర్ కోటా శ్రీనివాసరావు చచ్చిపోయేటప్పుడు అనే అనే మాట అన్న మాట అంటే తెలుసా? సినిమా యాక్టర్ కోటా శ్రీనివాసరావు చూడండి, టీవీలో యూట్యూబ్లో ఉంటది. నేను కోట్లు సంపాదించాను, మనశ్శాంతి లేదు అని. అదేంటయ్యా? కోట్లు సంపాదించినాక మనశ్శాంతి ఉండదా? మరి కోట్లు సంపాదించిన తర్వాత మనశ్శాంతి లేకపోతే డబ్బెందుకు? చనిపోయేటప్పుడు కొడుకు ముందుగానే చచ్చిపోయాడు అతను. చనిపోయేటప్పుడు కాళ్ళు మొత్తం పెద్దగా ఉబ్బిపోయి షుగరొచ్చి పురుగులు పట్టి కాళ్ళంతా ఒకటికి 2 కూడా బయటికెళ్ళలేక చనిపోయాడు కోట శ్రీనివాసరావు. పెద్ద బంగళా కట్టుకున్నాడు. దాంట్లో నేను బాగుండొచ్చు అనుకున్నాడు. నేను సినిమా యాక్టర్‌నైతే వేల కోట్లు సంపాదించుకొని బాగుండొచ్చు అనుకున్నాడు. నాకు పేరొస్తది సినిమా యాక్టర్ అయితే నేను మంచి తిండి తింటాను, బాగుంటాను అనుకున్నాడు. అన్నీ వచ్చాయి, మనశ్శాంతి లేదు. అతను కోరుకున్నవన్నీ వచ్చాయి, కానీ మనశ్శాంతి లేదు. గుర్తుపెట్టుకొని ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తా. నీ హృదయములో దేవుని మాటకు విధేయత. యేసయ్య నన్ను ప్రార్థన చేయమన్నాడు అనే ప్రార్థనకు నువ్వు వంగితే, యేసయ్య వాక్యం చదవమన్నాడు అనే వాక్యం నువ్వు చదివితే, వింటే, యేసయ్య ఆయన నీతిగా బతకమన్నాడు అనే దానికి నువ్వు గాని లొంగితే, అప్పుడు వస్తుంది సమాధానం. నువ్వు వేప చెట్టు కింద ఉన్నా, బ్రిడ్జి కింద ఉన్నా, ఇల్లు లేకపోయినా, బట్టలు లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, సమాధానం అనేది హృదయం లోపల ఉండేదండి. హృదయం లోపల ఉండేది. కొంతమంది చినిగిపోయిన బట్టలు వేసుకొని ఉంటారు, కానీ వాళ్ళు మనసులో సంతోషం. కారణం దేవుడు. కొంతమందికి సొంత ఇల్లు ఉండదు, కానీ వాళ్ళు సంతోషంగా ఉంటారు. కారణం లోపల ఉన్న యేసయ్య. మనం ఏమనుకుంటున్నామంటే మనలో కొంతమంది, ఆ బయటవన్నీ దొరికాయి నా దగ్గర, నా పక్కన ఉంటే నాకు సమాధానం ఉండదు. అలా ఉండదు. అలా ఉండదు. యేసయ్య మాటకి విధేయత ఏ హృదయములో ఉంటుందో, ఆ హృదయములోనే మనశ్శాంతి, సమాధానం. యేసయ్య మాట ఎవరైతే తీసుకోరో వాళ్ళు కొడుకుల బాధ, కూతుర్ల బాధ, ఉద్యోగం బాధ, ఆరోగ్యం బాధ, డబ్బులు బాధ, ఆ బాధ, ఈ బాధే. ఈ బాధలన్నీ లోపల ఉంటాయి. అవును. ఇల్లు లేదని బాధ, కూతురు కుటుంబం అట్టయిందని బాధ, కొడుకిట్టయ్యాడని బాధ, ఉద్యోగం లేదని బాధ, ఫెయిల్ అవుతాను, పాస్ అవుతానని బాధ. బాధలే, బాధలే బాధలు. మరి ఆ బాధలు లోపల ఉంటే సమాధానం ఎట్టొస్తుంది? రాదు. ఎలా సమాధానం వస్తదంటే, ఎలా సమాధానం? నా నా యేసయ్య నా కోసం ప్రాణం పెట్టాడు. నా యేసయ్య నా పాపాలన్నీ కూడా తీయడానికి ఈ లోకానికొచ్చాడు. నా పాపాలన్నీ పోతే నేను పరలోకానికెళ్ళి నిత్య జీవం ఆయనతో పాటు ఉంటాను. ఇదొక్కటే చాలండి సమాధానం నీకు. ఈ భూమి మీద ఎంత పెద్ద బంగారపు ఇల్లు కట్టుకున్నా, ఈ భూమి మీద నువ్వు ఎంత గొప్పవాడిని వాళ్ళతో పక్కన ఉన్న సమాధానము రానే రాదు. ఓకే? కనుక సమాధానము దేవుడి వలన మనకొచ్చేది. దేవుడు ఆజ్ఞ పాటిస్తే వచ్చేది. దేవుడికి ప్రార్థన చేస్తే వస్తది. దేవుడు చెప్పినట్టుగా నీతిగా బతికితే సమాధానం వస్తది గానీ, డబ్బులు పక్కన పెట్టుకుంటే, బిల్డింగులు పక్కన పెట్టుకుంటే, మనుషుల్ని పక్కన పెట్టుకుంటే, ఉద్యోగాలు పక్కన పెట్టుకుంటే రాదండి. రాదు. ఇలా చూడు, నా యేసయ్య చెప్పాడు పరలోకంలో నాకు మంచి జీవితం ఉంది అనే ఆశ, విశ్వాసం, నిరీక్షణతో పెట్టుకో. ఎంత బాగుంటుందో తెలుసా? నిజంగా చెప్తున్నాను. నిజంగా చెప్తున్నాను. దేవుడు ఏమన్నాడంటే ఇది నాశనం అయ్యే లోకం అన్నాడు. వినండి జాగ్రత్తగా.
దేవుడు ఇది నాశనం అయిపోయే లోకం అన్నాడు. నీకు ఎలా కనిపిస్తుంది ఈ లోకం? నీకు ఒకవేళ బాగా కనిపించింది అనుకో, మనశ్శాంతి ఉండదు. నీకు కూడా దేవుడు చెప్పినట్టుగా ఇది నాశనం అయ్యే లోకం, దీంతో మనం వద్దు, మనం పరలోకి వెళ్ళిపోవాలని అనుకున్నాం అనుకో, దాని మీద ఆశలు ఉండవు. ఇక్కడ ఏం జరిగినా నీకు ఇబ్బంది ఏమి అనిపించదు. ఎందుకంటే నీ ఆలోచన, నీ ఆశ ఎక్కడ ఉంటది? పరలోకం మీద ఉంటది. ఆ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్న వాటిని లేవని బాధ నీకు రాదు. నీ బిడ్డకు పరలోకం మీద ఆశ నేర్పించు. నీ భర్తకు, నీ తండ్రికి పరలోకం మీద ఆశ పుట్టించు. ఒరేయ్, ఈ లోకంలో మనకి ఏం వద్దురా, ఈ లోకంలో ఏది మనకు ఉండవురా, లోకంలో అన్ని ఉంటాయి అనే ఆసక్తితో, ఆశతో కానీ ప్రార్థన చేస్తూ దేవుడికి భక్తి కలిగి నడుచుకున్నాం అనుకో, ఆ జీవితం, ఆ హృదయంలో సమాధానం ఉంటుంది. లోకం సంపాదించుకుంటున్నట్టు లోకం అబద్ధం చెప్తుంది. జాగ్రత్త అండి, లోకం అబద్ధం చెప్తుంది. అనిల్ అంబానీ తెలుసా? వాళ్ళ కొడుకు చావు బతుకులో ఆరోగ్యం లేదు అతనికి. నిమిషానికి నెలకి కాదు, నిమిషానికి 200 కోట్లు పడతాయి అతనికి అకౌంట్. ఎంత? ఏమో నిమిషానికి. కానీ వాళ్ళ కొడుకు ఆరోగ్యం. కొడుకు చచ్చిపోతాడు. ప్రపంచంలో అందరికంటే ధనవంతుడయ్యాడు, సమాధానం లేదు. సమాధానం యేసు మాటకు సంతోషించే హృదయంలో ఉంటుంది. నా యేసే నా కోసం వచ్చాడు, పరలోకం వీడు వచ్చాడు, నా యేసే నన్ను పరలోకం తీసుకెళ్ళడానికి వచ్చాడు అని ఎవరైతే విధేయత కలిగి నడుచుకుంటారో ప్రేమ పిల్లరా, వాళ్ళు ఎలాంటి ప్రార్థన చేస్తారు, ఎలాంటి మాటలు మాట్లాడతారు? పాస్టర్ గారు, మన యేసే అంత గొప్పోడండి, మన కోసం దిగొచ్చాడండి, మన కోసం తన ప్రాణం పెట్టాడండి, మన కోసం పరలోకం సిద్ధం చేస్తున్నాడండి. ఏమండి పాస్టర్ గారు, నేను నా భర్త, నా పిల్లలు అందరూ కూడా పరలోకి వెళ్ళిపోవాలండి. అలాంటి మాటలు వస్తాయి సమాధానం కలిగిన హృదయంలో నుంచి. తిండి అవసరమే, బట్టలు అవసరమే, ఇల్లు అవసరమే, అన్ని అవసరమే. కానీ అవి ఇక్కడ తాత్కాలికం. వాటితో అయితే మనశ్శాంతి రాదు. వాటితో అయితే మనశ్శాంతి రానే రాదు. అందుకే చూడండి, భార్య వచ్చి భర్త రాకపోతే ఆ ఇంట్లో గొడవ, భర్త వచ్చి భార్య రాకపోతే ఆ ఇంట్లో గొడవ, తల్లిదండ్రులు వచ్చి పిల్లలు రాకపోతే ఆ ఇంట్లో గొడవ. ఎక్కడికి? చర్చికి. ఎక్కడైనా చూడండి ఒకసారి, భర్త, భార్య, పిల్లలు అందరూ కలిసి ప్రార్థనలో, వాక్యములో ఉంటున్న ఆ ఇంట్లోకి వెళ్ళి ఒక మాట అడగండి. దేవుణ్ణి కలిగిన ఇంట్లోకి, దేవుడి వాక్యాలు కలిగి హృదయంలో, జీవితంలో వాక్యాన్ని కలిగిన ఇంట్లోకి వెళ్ళి ఒక మాట అడగండి. అయ్యా, మీకేమన్నా కొదువు ఉందా? వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? నాకు దేవుడు దొరికాడు, నాకు పరలోకం దొరికింది. ఇంక ఈ లోకంలో ఉన్నవాడు ఉంటే ఎంత, లేకపోతే ఎంత. అమ్మా, సమాధానం అలా వస్తుంది. సమాధానము అలాగా దేవుని మాటల్లోంచి మనం సమాధానం సంపాదించగలం తప్ప ఈ లోకంలో ఇంకా దేని గురించి ఎతకబాకండి. ఈ లోకంలో ఎక్కడ కూడా దొరకదు. కేవలం దేవుని మాటల విధేయతతో, దేవుని మాటల నమ్మకంతో మాత్రమే సమాధానము దొరుకుతుంది. కాబట్టి దేవుడు అందుకే అన్నాడు, యోగ్యమైన ఇంట్లోకి సమాధానం వెళ్తుంది, యోగ్యమైన మనిషిలోకి, యోగ్యమైన హృదయములోకి సమాధానం వెళ్తుంది. ఇల్లంటే గోడలు అనుకోబాకండి, ఇల్లంటే మనిషి దేహం. నీ ఇంట్లోకి యేసుని తెచ్చుకో, నీ హృదయంలోకి వాక్యాన్ని తెచ్చుకో, నీ జీవితంలోకి దేవుని ఆజ్ఞలు తెచ్చుకో, సమాధానం ఉంటుంది. ఓకేనామా? రైట్. దేవునికి మహిమ కలుగును గాక.